ఈ పరిస్థితి ఏముంది అందరూ తెలిసిందే, మేమేరే చెప్పేది ఏముంది నాన్న. ఎన్డీఆర్ఎఫ్ బలగాలు వచ్చినాయి, రాజకీయ నాయకులు వస్తున్నారు, ఏమైనా సహాయం అందింది? రోడ్డు మీదకి వస్తారు, మెయిన్ రోడ్డు మీదకి, లోపలికి రారుగమ్మా, ఎవరు రారు. అసలు మా సందులోకి వచ్చినోడు లేడు. ఆ సందులోకి 3 రోజులు ఉన్నాం, 3 రోజులు లోపల ఉన్నాం. దిగటానికి మాకు ఈ లోతు నీళ్ళు ఉంటే వెళ్తాం, దిగటానికి లేదు, ఫుడ్ లేదు, నీళ్ళు లేవు, పానీ లేదు, అంతా లేదు. మరి ప్రభుత్వాలన్నీ కూడా అంచనా వేస్తున్నాయి, రేపు ఏదైనా విరాళాలు వాళ్ళు అంచనా వాళ్ళు వేసుకుంటారు. పేదోళ్ళకి రారుగా అయ్యా, మేడ మీద మేడ ఉండేవాళ్ళకి వెళ్ళి కనపడతారు, వీళ్ళు కనపడం, రేకు చెట్లు వాళ్ళు కనపడం. అది వాళ్ళ సావాసం వాళ్ళది. ఈ రోజు నుంచి సహాయ కిట్లు పంచుతామంటున్నారు చంద్రబాబు గారు. ఏమో రాని, భగవంతు సాయం చేస్తే మంచిదేగా. నష్టాన్ని మేము ఏమంచనా కడతాం, ఏమంచనా కడతాం చెప్పు నష్టం. మనం నష్టాన్ని అంచనా కట్టలేము. ఇంటూ పరివాహక ప్రాంతాల్లో ఏదో మహారాజు తీసుకొచ్చాడు, టాటర్ మీద తీసుకొచ్చాడు, బతిలాడు తీసుకొచ్చాడు. ఆయన దండం పెట్టచ్చు, 2 చేతులు ఎత్తి దండం పెట్టచ్చు. ఆయనే చూస్తున్నాడు. మేము 8 మంది ఉన్నాం, 8 మందిని ఆయనే చూస్తున్నాడు, దండం పెట్టవచ్చు. ఏం మెంబర్ కానివ్వండి, కార్పొరేటర్ కానివ్వండి, మీ ఎమ్మెల్యే గారిని వచ్చారు, ఎవరు రాలా, అల్లాకు తెలుసు అవన్నీ. ఇవి మేము చెప్పకూడదు ఇవన్నీ. ఇంత పెద్ద ఉపద్రవం ఎప్పుడైనా చూసారా? లేదు సార్, చూడలేదు. అవునండి. ఈ రోజు చూసుకుంటే 6వ తారీఖు రేపు వినాయక చవితి ఉంది. సో ప్రజలందరూ కూడా ఇంత ఇబ్బందుల్లో ఉన్నారు, పరిస్థితి ఏంటి సార్? ఇదికైతే కనుక ఎంత వర్షం వచ్చినా సరే నీళ్ళు అంటాం ఆగడం అనేది ఎప్పుడు జరగలే. ఇప్పుడు జరిగిందంటే కనుక పైన బుడమేరు కట్టలు తగ్గడం అవి అంటున్నారు కాబట్టి అదొక కారణం అయి ఉండొచ్చు. ప్లస్ వరకు తీసుకెళ్ళట్లేదు. వచ్చిన వాళ్ళందరూ పైన మెయిన్ రోడ్ల మీదే, మెయిన్ దారిలోనే వచ్చిన వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి సప్లై చేస్తున్నారు, అందిన వాళ్ళకి అందుతున్నాయి, లోపల వరకు అయితే అందట్లేదు. ప్రతిపక్షాలు ఒక పాయింట్ మీద ఏకపారేస్తున్నాయి. డిప్యూటీ సీఎం గారు ఏమయ్యారంటున్నారు, చంద్రబాబు నాయుడు ఒక్కలే తిరుగుతున్నారు అంటున్నారు సార్. అసలు ఎలా చూడాలి? అది వాస్తవమే కదండి. వస్తున్నారు, ఏదో చూస్తున్నారు, వెళ్తున్నారు, కానీ లోపల వరకు వెళ్తున్నారా లేదా చెందుతున్నారా అనేది ఎవరు పట్టించుకోవట్లేదు. ఎక్కడెక్కడో ఏవో చేస్తున్నారు, కానీ అదే ఒక 20 బోట్లు నాటు బోట్లు అవి తీసుకొచ్చి అదే నీళ్ళలో చివరి వరకు తీసుకెళ్ళి సప్లై చేయగలిగితే ప్రతి ఒక్కరు హ్యాపీనే. ఏం సాయం కూడా ఏం చేయట్లేదు. వాళ్ళు ఒకవేళ నిజంగా వాళ్ళకి ఇబ్బంది వచ్చి కొద్దిగా సాయం చేయమన్నా సరే ముందుకెళ్ళి వస్తాం, వెనక్కి వస్తాం అంటున్నారు, కానీ వాళ్ళు తిరగడానికి సరిపోతుంది, కానీ ప్రజలకు సాయం చేయడానికి అయితే ఉపయోగపడట్లేదు. శుక్రవారం స్టార్ట్ అయింది వరద. వెలగలేరు దగ్గర గేట్లు ఎత్తడం వల్ల చెప్పా పెట్టుకోకుండా ఇలా జరిగింది అంటున్నారు చాలా మంది లోపల ఉన్న వాళ్ళు. ఏంటి సార్ పరిస్థితి? వెలగలేరు దగ్గర ఉన్న రెగ్యులేటరీ గేట్లు 11 ఉంటాయి సార్, ఆ 11 ఎత్తారు చెప్పా పెట్టుకోకుండా. సో ఇంతకే ఇంత వరద వచ్చింది, లేకపోతే కృష్ణానది మీద నుంచి వెళ్ళేది అంటున్నారు. అది వాస్తవేనండి. ఎందుకంటే ఎంత ఇదిగా ఇప్పుడు పండుగ కానీ వర్షాలు ఇంత ఇదిగైతే వాటర్ రాలేదు. అది కారణం దాని తప్పిదమని, ఇంకోటి ఇప్పుడు మీరు కట్టెలు తగ్గడం వల్ల తప్పిదం అనుకుంటారు. అది వాస్తవే కదండి. మళ్ళీ ఇప్పుడు 2 రోజుల్లో కూడా 100 అని అంటున్నారు. ఇంత వచ్చి చర్యలు కూడా మొత్తం ఏం కంప్లీట్ అవ్వలేదు. వాటర్ ఉన్నా కొద్దిగా పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. మళ్ళీ వర్షం వచ్చిందంటే ఇంకా దీనికి మంచి ఇంకా ఇబ్బంది అవుతుంది. మ్యాక్సిమం వరకు అందమండి. ఎందుకంటే అందేటట్టు కూడా లోపల వరకు వెళ్ళట్లేదు. మరి విరాళం ఏమవుతాయో తెలియదు. కాకపోతే పైనుంచి పాపం ఎవరికాళ్ళు చేరతాయి కదా విరాళాలని చెప్పి ఆశతో చాలా చేస్తున్నారు చాలా మంది. కాకపోతే ఈరోజు 6వ తారీఖు, ఈ రోజు నుంచి సహాయ కిట్లు, ఫుడ్కి సంబంధించిన మెడిసిన్స్ అందిస్తామంటున్నారు. రెండో చూసుకుంటే పొద్దున వార్తల్లో చూసే ఉంటారు, ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోమంటున్నారు. మునిగిపోయిన వాళ్ళు ఆన్లైన్లో ఎలా చేసుకుంటారు? చాలా కరెంటే లేనప్పుడు ఎలా చేసుకుంటారండి? వారం రోజుల నుంచి కరెంటే లేదు. కరెంట్ లేనప్పుడు ఎలా చేసుకోగలుగుతారు? ఇవన్నీ ఏంటంటే ఉంటాయంట. వీళ్ళు నిర్ణయించిన రేటుకు ప్లంబరు, ఎలక్ట్రీషియన్స్ వస్తారంట. చూశారు కదా మీరు? చూసాను. ఎవరికి ఏవి జరగట్లేదు అక్కడ. అయితే మెయిన్ రోడ్డు మీద, సింగనారు మెయిన్ రోడ్డు, పాయకాపురం మెయిన్ రోడ్ల మీదే రోడ్డు మీదకి వచ్చి తీసుకున్న జనాల వరకు అందుతుంది, కానీ ఎంతో వచ్చి జనాలను అక్కడి నుంచి తీసుకొచ్చి ఈ సపరేట్గా వేరే వసతి గృహాల్లో పెట్టి ఏమన్నా అందించగలిగితే సహాయం అందినట్టండి. లేదంటే ఎందుకంటే సమస్యల మీద అత్యంత అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి. అవునండి. ఆయన జనరల్గా తెలుసు, న్యాచురల్గా కూడా ఎప్పుడు ఏం జరగాలనేది కూడా తెలుసు కాబట్టి ఆయన స్పందించడంలో చాలా ఆశ్చర్యం కనబడుతుంది. దాదాపు వారం పైన అవుతుందండి. ఏంటి ఒక్కళ్ళు వచ్చి పట్టించుకున్నది లేదు. నేను వచ్చి ఏమన్నా ఇచ్చి వెళ్తున్నారు అంతే. ఏంటి కార్బేటర్లు అల్లుళ్ళు కొంచెం ఏమన్నా వాటర్లో అయితే తెప్పించడం, టాటర్లు. ఏ వాస్తవంగా అయితే పాతపాడు గ్రామీకులతో మాత్రం చాలా ఆదుకున్నారు. కండ్రిగా, రాయినారు మొత్తం వాళ్ళు చాలా రోడ్డు ఉంటారు. సుమారు ఎంతమంది చనిపోయి ఉంటారు? సుమారు ఇక్కడైతే మాత్రం ఒక 10 మంది చనిపోయారన్న. ఏంటి పాతపాడు ఊళ్ళో మనిషి కూడా చూస్తానికి వచ్చిన వాళ్ళు కూడా కొట్టుకెళ్ళిపోయారు. అది గ్రామస్తులే కాకుండా చూస్తానికి వచ్చిన వాళ్ళు కూడా కొట్టుకెళ్ళిపోయారు. బలగాల సహాయం ఎంతవరకు అండి? బలగాల సహాయం అయితే ఏం లేదండి. ప్రస్తుతానికి మాత్రం పాతపాడు ఊళ్ళో మళ్ళీ మొత్తం ట్రాక్టర్లు పెట్టి వాటర్లు కానీ మనుషులను జారేయడం కానీ ఆ ఊరు వాళ్ళు రైతులు మాత్రం మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు. ఇల్లు కానీ ఇచ్చి ఉండమంటం కానీ అన్నీ బాగా చేస్తున్నారు. ఈ రోజు నుంచి సహాయ చర్యలు ముమ్మరం చేస్తాము. సహాయ కిట్లతో పాటు మీకు ఏదైతే ఉందో ఫుడ్ కిట్లు కూడా ఇస్తామంట అంటున్నారండి. హెలికాప్టర్లు తీసుకొచ్చి పడేస్తున్నారు.
అవి సద్ది వాసన వస్తున్నాయి. ఎవరు తింటారు? ఆ చిన్నపిల్లలకి ఏం పెడతాం? పెద్దోళ్ళే తినలేకపోతున్నారు, చిన్నపిల్లలకి ఏం పెడతాం? పాలు వేడి చేసుకుంటే గ్యాస్లు అయిపోయినాయి. ఎంతమంది కానీ పాలు తాగిస్తాం? పాలు తాగి ఎన్ని రోజులు ఉంటారు? ఇప్పుడు మాకు తెలిసినంత మాత్రం ఒక 10 రోజులు 15 రోజులు పట్టేటట్టు ఉందండి. ఇక ఏమన్నా ప్రభుత్వం ఏమన్నా పట్టించుకొని చొరవ తీసుకొని ఏమన్నా కొంచెం ఆ గట్లు అవి చూస్తే ఏమన్నా కొంచెం తగ్గిది తొందరగా. ఈ రోజు నుంచి సహాయ కిట్లు అందిస్తామని చంద్రబాబు గారు అన్నారు. ఒక పక్క క్లియరెన్స్కి అత్యంత త్వరలో 3 రోజుల్లో అన్నీ మీకు అందిస్తాము కూరగాయలతో సహా అంటున్నారు. అవును సార్, ఇది ఇలా ఉంది. అక్కడెక్కడో పంచుతామంటారు, మనం పోయి తీసుకురావడానికి ఇంకా అవకాశం లేదు. నేను ఉండేది కండ్రికలో, ఇంకా సామాన్లు కట్టుబట్టలతో పోయినాము. ఆ నున్నలో ఉంటున్నాము. కట్టుకోవడానికి బట్టలు లేవు, కప్పుకోవడానికి దుప్పట్లు లేవు. పిల్లలు అన్నం ఆకలంటారు. ఒక ఇంటికి 2 ఇండ్లు ఒక రోజు అంటే పెడతారు. డైలీ పోవాలంటే చాలా కష్టంగా ఉంది. ఇండ్లేమో అక్కడ ఉన్నాయి, ఉండి వచ్చి ఇక్కడ ఉంటున్నాము. అలాంటప్పుడు ఇంకా అక్కడ ఎక్కడో ఇస్తున్నారంటే మనం పోవడానికి అవకాశం లేదు సార్. ముందు ఇప్పుడు ఇంటికైనా పోదాం, చూసి వద్దామని పోదామన్నా కానీ ధైర్యం చాలటాలే. ఒక అంశం కూడా ఉంది. ప్రతిపక్షాలు ఏమండి అంటే పైనుంచి ఆ రెగ్యులేటర్ కనుక వెలకలేరు దగ్గర ఉన్న రెగ్యులేటర్ వదలపోతే బుడమేరు బతికేది అంటున్నారు. అనుకునేది అంతేలేండి, సడన్గా వస్తుంది, అది తెగుతుందని. ఎన్నో వర్షాలు వచ్చాయి, ఎన్నో వర్షాలు చేసాయి. సడన్గా వచ్చిందని ఎవరేం కలగలేదుగా. ఈ రంగాలు మిగతా అనేక రంగాల వాళ్ళు ఈ యొక్క విరాళాలు ఇస్తున్నారు. అది మాత్రం బాగానే సాయం చేస్తారంట సార్. మరి ఎంతవరకు అందుతాయో అంతవరకు ఉందో తెలియదు. పిల్లలను పెద్దోళ్ళు 10 మంది కుటుంబం ఉంటే ఆ 2-3 ఇచ్చి వెళ్తున్నారు. ఆ 2-3 పట్లాలు ఏం సరిపోతాయి? ఇంతమంది జనాభా ఉంటే ఇంతమంది జనాభాకి ఇవ్వాలి. ఎవరికాలు మంచినీళ్ళు తెచ్చుకొని వాళ్ళ ఇళ్లలో పెట్టుకుంటున్నారు. కొంతమందికి అందుతుంది, కొంతమందికి అందుతలేదు. ఎంతవరకు కొంచెం అండి ఒక పొట్లం అట్ట సహాయం చేస్తున్నారు. లోపలికి వచ్చి 10 మంది ఉంటున్నారు. 10 మంది కుటుంబం ఉన్న వాళ్ళం ఎదురు కొంచెం డాబాలు ఉంటే ఆ డాబా మీదకి వెళ్తున్నాము. ఆ డాబా మీదకి ఇంతమంది ఉన్నారని సప్లై చేస్తలా. పాల్గొన్న పరిస్థితి రోడ్డు మీద ఏముంటున్నామండి. అసలు తోడెత్తలా ఎక్కువైపోయినాయండి. నీళ్లు ఎక్కువైపోయినాయి. తగ్గుతున్నాయి అంటున్నారు కానీ నీళ్లు ఎక్కువైపోతున్నాయని ఇటు రోడ్డు పడి వస్తున్నాము. మేము ఇటు రోడ్డు పడి వస్తున్నాం, పాతపాటి రోడ్డు పడి వస్తున్నాం. ఆటోలు ఎక్కి మేము ఇంట్లో సామానం టీవీలు పోయినాయి, సామానం కొట్టుకుపోయినాయి. అసలు మాకు ఏమనేది లేదు. మాకు కొంచెం డాబా పైన ఉంటారు చూడు 2 అంతస్తులకే, వాళ్ళు కొంచెం పర్వాలా. కింద చిన్న ఇల్లు ఉన్న వాళ్ళకే మళ్ళీ పెరిగింది. పెరగమట్టి మేము ఇటు బడే వచ్చేసేస్తున్నాం. కింద చిన్న ఇల్లులు ఉన్నాయి. ఆ ఇల్లు నీళ్ళు మునిగిపోతుంటే కొట్టుకెళ్ళిపోతుంటే మేము ఎదురు డాబాలు ఉంటే కొంచెం పైకి ఎక్కాం. అమ్మమ్మకు ఎక్కించుకోండి అన్న కూడా మాకే ఇల్లు సరిపోవట్లేదు అని అంటున్నారు. పేరు డోర్ నెంబర్తో సహా రాసుకోవాలి ఇంటింటికి. ఏరే వాళ్ళకి అప్పు చెప్తే మాత్రం ఎవరి కాళ్ళు స్వార్థాలుగా చేసుకుంటున్నారండి. ఇంటింటికి వచ్చి పేరుకి ఇవ్వాలండి. 10 మంది పిల్లలు ఉంటారు, పసి పిల్లలు, పాలు తాగే పిల్లలు ఉంటారు, ఏమైనా తినే వాళ్ళు ఉంటారు. ఎంతమంది ఇబ్బంది పడిపోతున్నాము. ఇప్పుడు గ్యాస్ బండ్లు కూడా పోయినాయి. మాకు ఆధార్ కార్డులు కావాలంటున్నారు, రేషన్ కార్డులు కావాలంటున్నారు. అవి కూడా పోయినాయి అండి. అసలు ఇప్పుడు రేషన్ కార్డు కావాలని ఎక్కడ తెచ్చిస్తాము? మీరు ఇంటింటికి వచ్చి డోర్ నెంబర్తో సహా ఇవ్వాలి. మీరు ఇంతమంది పిల్లలు, ఇంతమంది కుటుంబం అని లెక్కగా ఇవ్వాలి. పెద్దోళ్ళు వచ్చి మధ్యోళ్ళకి అప్పు చెబుతుంటే డబ్బు తినేసేవాళ్ళే కానీ పేదోళ్ళ దాకా రానివ్వట్లేదు. ఇంత బాధలో మరి ఇక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారని వాళ్ళ ఇంట్లో తల దాచుకున్నామని వెళ్తున్నాం బాధపడు.